హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీనాక్షిని ఇంటికి తీసుకొచ్చి అందరి ముందు మీనాక్షి నా భార్య అని నిజం బయటపెట్టిన చక్రధర్. షాక్లో పల్లవి. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎస్ఐ అభిరామ్ పల్లవి గురించి చెప్పడంతో అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఆటోలో వస్తూ అవని పల్లవి గురించే ఆలోచిస్తుంది. ఇదంతా చూస్తూ ఉంటే అమ్మ కనిపించకపోవడానికి, మామయ్య గారికి అలా జరగడానికి పల్లవే కారణమని అనిపిస్తుంది. ఎలాంటి ఆధారాలు లేవని ఆ పల్లవి మిడిసిపడుతుంది. ఇప్పుడే ఆ పల్లవి సంగతి చెప్తాను అని అవని అయితే కోపంగా వస్తూ ఉంటుంది. మరో పక్క పల్లవి చక్రధర్ మీనాక్షిని చంపేస్తున్నాడని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. డాడ్కి సిచ్యువేషన్ అర్థమైంది కాబట్టి ఇంకాసేపట్లో మీనాక్షిని లేపేస్తాడు. దాని చావు వార్త మనకి వినిపిస్తుంది. ఇక నన్ను డాడ్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఆ మీనాక్షి డాడ్ భార్య అని ఎప్పుడు నిరూపించలేరు అని పల్లవి అయితే సాంగ్స్ వింటూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే అవని కోపంగా అక్కడికి వచ్చి సాంగ్స్ వింటున్న పల్లవిని చూసి కోపంతో రగిలిపోతుంది. ఇక వెంటనే పల్లవి చెవిలో ఉన్న ఇయర్ బడ్స్ తీసి నేలకి విసిరి కొడుతుంది. అది చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? నా ఇయర్ బడ్స్ ఎందుకు అలా లాగేశావు అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి పార్వతి, అక్షయ్, కమల్ పరిగెత్తుకుంటూ వస్తారు. ఏంటమ్మా, ఏం జరిగింది అని పార్వతి అనగానే, చూడండి అత్తయ్య, నేనేదో నా పాటికి నేను సాంగ్స్ వింటూ ఉంటే ఈ అవని వచ్చి నా ఇయర్ బడ్స్ పాడు చేసింది. అయినా ఎందుకు నువ్వు ఇంతలా రెచ్చిపోతున్నావు? నేనేం చేశానని? నేను సాంగ్స్ వింటే నీకేంటి, డ్యాన్స్ చేస్తే నీకేంటి అని అంటూ ఉంటే ఈ కవని, పల్లవి నీ గురించి తెలీదనుకోకు అని అంటూ ఉంటే, ఏం తెలుసు నా గురించి? ఆహా, ఏం తెలిసింది నా గురించి అని పల్లవి నిలదీస్తూ ఉంటుంది. మీ అమ్మగారు కనిపించట్లేదని ఆ ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తావేంటి? మీ అమ్మగారు కనిపించకపోతే వెళ్ళి మీ అమ్మ కోసం రోడ్లు పట్టుకొని వెతుకు, లేదంటే చచ్చిందో బ్రతికిందో అని ఏడుస్తూ ఒక మూల కూర్చో, అంతేకాని నా జోలికి ఎందుకు వస్తున్నావు అని అంటూ ఉంటే ఈ కవనికి చాలా కోపం వస్తుంది. పల్లవి, నువ్వు ఏం చేస్తున్నావో, ఎవరిని కలుస్తున్నావో, ఎవరికి ఫోన్ చేస్తున్నావో నాకన్నీ తెలుసు అని అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది ఇలా మాట్లాడుతుంది? అంటే నేను ఆ రౌడీలకి ఫోన్ చేసేది, మీనాక్షి దగ్గరికి వెళ్ళి వచ్చేది అవనికి ఎలా తెలుసు అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక మీదికి దబాయిస్తూ, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది ఇంకో కొత్త నాటకమా అని అనగానే పల్లవి, ఎవరు నాటకం ఆడుతున్నారో, ఎవరు డ్రామాలు చేస్తున్నారో తెలియడానికి ఎంతో సమయం లేదు అని అంటూ ఉంటే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. అప్పుడే కమల్, ఏంటదినా ఇది, ఏం చేసింది చెప్పు? నువ్వు ఇంతలా కోపడుతున్నావంటే దీని గురించి ఏదో పెద్ద నిజమే నీకు తెలుసుంటుంది. చెప్పుదినా, ఇప్పుడే దీని ప్రాణాలు తీస్తాను అని అంటూ ఉంటే, కన్నయ్య ఆవేశపడకు, ఈ పల్లవి ఏం చేసిందో తొందరలోనే అన్ని నిజాలు బయటపడతాయి. అప్పుడు నువ్వు కాదు కన్నయ్య, నేనే ఈ పల్లవిని చంపేస్తాను అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఈ కవని, పల్లవి రెడీగా ఉండు, నీ గురించి అన్ని నిజాలు బయటపడే టైం వచ్చింది. పాటలు వింటున్నావు కదా, విను అని ఈ కావని పల్లవికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని మాటలు విని పల్లవి అయితే గజగజ వణికిపోతుంది. తన గదిలోకి వెళ్ళి చాలా టెన్షన్ పడుతూ చెమటలు తూర్చుకుంటూ, ఇదేంటి అవని అలా మాట్లాడిందంటే ఖచ్చితంగా నా గురించి ఏవో నిజాలు అవనికి తెలుసుంటాయి. ఏం తెలుసుంటుంది? నేనే వాళ్ళమ్మని కిడ్నాప్ చేసి బంధించానని తెలుసుంటుందా? లేకపోతే మామయ్య గారిని మేడ మీద నుండి తోసేసింది నేనే అని తెలుసుంటుందా? ఏమై ఉంటుంది అని కంగారు పడుతూ, అయినా నేనెందుకు కంగారు పడుతున్నాను?
డాడ్ ఎలాగో వాళ్ళమ్మని చంపడానికి అక్కడికి వెళ్ళాడు కదా, అక్కడికి వెళ్ళి ఆ మీనాక్షి ద్వారా ఆ వీలునామా ఎక్కడుందో తెలుసుకొని దాన్ని లేపేస్తాడు. అప్పుడు దానమ్మ చావు వార్త విని ఈ ఎవని ఎలా ఏడుస్తుందో చూడాలి. తర్వాత మెల్లగా దీన్ని కూడా పైకి పంపించాలి. అప్పుడు కానీ ఈ ఎవని మీద నాకు పగ చల్లారదు అని పల్లవి అయితే చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా మరో పక్క చక్రధర్ అయితే మీనాక్షి దగ్గరికి బయలుదేరతాడు. పల్లవి షేర్ చేసిన లొకేషన్కే రీచ్ అవుతూ ఉంటాడు. ఇక చక్రధర్, చాలా తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. మీనాక్షికి అవనికి తీరని అన్యాయం చేశాను. నా వల్ల వాళ్ళు ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు భరించారు. ఈ రోజుతో అవన్నీ తీరిపోవాలి. ఎలాగైనా అవనికి మీనాక్షికి న్యాయం చేయాలి అని చక్రధర్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే పల్లవి చెప్పిన ప్లేస్కి అయితే వెళ్తాడు. ఇక చక్రధర్ ఆ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్ళేసరికే అప్పుడే అక్కడికి రౌడీలు వస్తారు. పల్లవి అరేంజ్ చేసిన రౌడీలు అక్కడికి వచ్చి, ఏయ్ ఎవరు నువ్వు, ఇక్కడికి వచ్చావేంటి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఎవ్వరూ తిరగరు, ఈ ప్లేస్ చాలా ప్రమాదం, వెళ్ళిపో అని అనగానే ఇక అప్పుడే చక్రధర్, చూడండి మీ నాటకాలు ఎక్కడైనా చూపించండి, నా ముందు కాదు. పల్లవి ఎవరో కాదు, నా కూతురే, తను షేర్ చేస్తేనే లొకేషన్ నేను ఇక్కడికి వచ్చాను అని అనగానే ఆ రౌడీలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. మీరు ఒక ఆవిడని కిడ్నాప్ చేశారు కదా, ఆవిడ కోసమే వచ్చాను అని అనగానే ఈ రౌడీలు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే చక్రధర్, మీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఒకసారి మీ పల్లవి మేడంకి కాల్ చేయండి అని అనగానే ఈ రౌడీలు పల్లవికి కాల్ చేస్తారు. రౌడీల నుండి ఫోన్ రాగానే, ఇదేంటి వీళ్ళు ఫోన్ చేస్తున్నారు, డాడ్ అక్కడికి రీచ్ అయి ఉంటాడా అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటాడు. ఇక అప్పుడే ఆ రౌడీలు, మేడం ఇక్కడికి ఒక అతను వచ్చాడు మేడం, మనం కిడ్నాప్ చేసిన ఆవిడ్ని కలవడానికి వచ్చాడని చెప్తున్నారు, అతను మీ నాన్నగారని చెప్తున్నారు మేడం అని అనగానే ఇక పల్లవి, అంటే డాడ్ అక్కడికి వెళ్ళారన్నమాట అని. అవును, ఆయన మా డాడే, ఆయన్ని లోపలికి పంపించండి, ఆయన ఏం చేసినా మీరు చూస్తూ ఉండండి అంతే అని అనగానే ఇక రౌడీలు, ఓకే మేడం ఉంటాము అని ఫోన్ కట్ చేస్తారు. ఇక చక్రధర్తో, రండి సార్, పల్లవి మేడం ఆవిడని మీకు చూపించమని చెప్పింది, ఆవిడ లోపలే ఉంది, రండి సార్ అని చక్రధర్ని మీనాక్షి దగ్గరికి తీసుకెళ్తారు. చక్రధర్ లోపలికి వెళ్ళేసరికి మీనాక్షికి నీరసంతో స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది. తన కాళ్ళు చేతులు కట్లు వేసి ఉంటాయి. మీనాక్షిని ఆ పరిస్థితిలో చూసి చక్రధర్ అయితే బాధపడుతూ ఉంటాడు. నా వల్లే మీనాక్షికి ఈ పరిస్థితి వచ్చింది ఛ అని బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడే ఉన్న రౌడీలతో, తనకేమైనా పెట్టారా అని అనగానే, లేదు సార్, పల్లవి మేడం ఆ వీలునామా గురించి చెప్పేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దని చెప్పారు అని అనగానే, సరే నా కారులో టిఫిన్ ఉంది తీసుకురా అని అనగానే, సార్ అది అని అనగానే, చెప్పాను కదా అని చక్రధర్ అంటాడు. అప్పుడే పల్లవి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. మా డాడ్ ఏం చేసినా మీరేమీ మాట్లాడకండి అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఇక రౌడీ కూడా, పల్లవి మేడం చెప్పింది కదా వాళ్ళ నాన్నగారే అని, చేద్దాం అని ఇక రౌడీ అయితే చక్రధర్ కార్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న టిఫిన్ ప్యాకెట్ని తీసుకొస్తాడు. ఇక అక్కడికి రాగానే చక్రధర్ అయితే మీనాక్షి దగ్గరికి వెళ్ళి, మీనాక్షి అని పిలుస్తూ ఉంటే ఇక మీనాక్షికి స్పృహ వస్తుంది. మీనాక్షి మెల్లమెల్లగా కళ్ళు తెరిచేసరికే ఎదురుగా చక్రధర్ ఉంటాడు. చక్రధర్ని చూసి మీనాక్షి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఏమండి, నన్ను వదిలేయండి, పల్లవి నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ బంధించి చిత్రహింసలు పెడుతుంది, దయచేసి మీరైనా నన్ను వదిలేయండి, నా వల్ల మీకేమైనా ఇబ్బంది ఉంది అనుకుంటే ఈ ఊరు వదిలి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నా పిల్లలకి తల్లిగానైనా బ్రతకనివ్వండి అని మీనాక్షి చక్రధర్ని బ్రతిమలాడుతూ ఉంటే చక్రధర్ బాధపడుతూ ఉంటాడు.
మీనాక్షి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు టిఫిన్ తిను అని అనగానే ఇక మీనాక్షి అయితే చూస్తూ ఉంటుంది. చక్రధర్ ఆ టిఫిన్లో ఏదైనా కలిపాడేమోనని మీనాక్షి అనుమానంతో చూస్తూ ఉంటే అప్పుడు చక్రధర్, మీనాక్షి ఇందులో నేనేమీ కలపలేను, నువ్వు ఏమీ తినలేవని తెలిసే నీ కోసం తీసుకొచ్చాను, తృప్తిగా తిను అని అనగానే ఇక మీనాక్షి అయితే చూస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న రౌడీలతో రేయ్ తన కట్లు విప్పండ్రా అని చెప్పగానే ఆ రౌడీలు మీనాక్షి కట్లు విప్పుతారు. ఇక మీనాక్షి అయితే చక్రధర్ తెచ్చిన ఆ టిఫిన్ని గబగబా తింటూ ఉంటుంది. కిడ్నాప్ చేసినప్పటి నుండి మీనాక్షికి తిండి పెట్టకపోవడంతో మీనాక్షి అయితే ఆ టిఫిన్ మొత్తాన్ని కూడా తింటూ ఉంటే చక్రధర్ మీనాక్షిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. పల్లవి ఇంత రాక్షసంగా తయారైందేంటి, మీనాక్షిని కిడ్నాప్ చేసినా తనకి తిండి పెడితే ఏమయ్యేది పాపం అని చక్రధర్ అనుకుంటూ ఉంటాడు. మీనాక్షి టిఫిన్ తిన్న తర్వాత ఇక అప్పుడే చక్రధర్ పద మీనాక్షి వెళ్దాం అని అంటాడు. అది విని ఆ రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి సార్ ఈవిడ్ని తీసుకెళ్తున్నారా అని అనగానే అవును నాతో పాటే ఈవిడని తీసుకెళ్తున్నాను అని చక్రధర్ చెప్పగానే ఇక రౌడీలు కూడా పల్లవి మేడమే ఈవిడ్ని తీసుకురమ్మనుంటారు, అందుకే తీసుకెళ్తున్నారేమో అని ఆ రౌడీలు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక మీనాక్షి ఎక్కడికండి అని అనగానే పద మీనాక్షి చెప్తాను అని చక్రధర్ మీనాక్షిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. మరో పక్క పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి డాడ్ అక్కడికి వెళ్ళి ఇంతసేపు అవుతుంది, ఇంకా ఆ మీనాక్షి చావు వార్త నాకు చేరవేయలేదేంటి, అసలు ఏమై ఉంటుంది అని పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. నేనే ఒకసారి డాడ్కి కాల్ చేస్తాను అని చక్రధర్కి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రాగానే చక్రధర్ పల్లవి ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలాగే ఉంటాడు. దాంతో పల్లవి ఏంటి డాడ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అదే అక్కడ ఉన్న నా మనుషులు ఉన్నారు కదా వాళ్ళకి చేస్తాను అని పల్లవి ఆ రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఇక పల్లవి నుండి ఫోన్ రాగానే చెప్పండి మేడం అని అంటూ ఉంటే రేయ్ ఏంట్రా ఎవరు ఫోన్ తీయడం లేరేంటి, అక్కడ మా డాడ్ దాన్ని చంపేశాడా అని అనగానే ఆ రౌడీలు షాక్ అయిపోతారు. ఇక పల్లవి ఏంట్రా సమాధానం చెప్పకుండా ఏం మాట్లాడరేంటి, దాన్ని మా డాడ్ చంపేశారు కదా అని అనగానే లేదు మేడం మీ నాన్నగారు ఆవిడ్ని తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్తారు. అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రేయ్ ఏం మాట్లాడుతున్నారు, మా డాడ్ తనని తీసుకెళ్ళడం ఏంటి అని అంటూ ఉంటే అవును మేడం ఆవిడకి టిఫిన్ తీసుకొచ్చి ఆ టిఫిన్ తినిపించి మరి ఆవిడని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. రేయ్ తీసుకెళ్తూ ఉంటే నాకు ఫోన్ చేయాలి కదరా అని అనగానే మీరే చెప్పారు కదా మేడం ఆయన మీ నాన్నగారని, ఏం చేసినా మాట్లాడకుండా చూస్తూ ఉండమని, మీరే ఆవిడ్ని తీసుకురమ్మని మేము కూడా అడ్డు చెప్పలేదు అని చెప్పగానే ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. సరే నేను తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ కట్ చేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు డాడ్కి ఏమైంది, డాడ్ మీనాక్షిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఒకవేళ అక్కడ చంపితే ఎవరికైనా డౌట్ వస్తుందని ఒంటరిగా ఎక్కడికైనా తీసుకెళ్ళి ఆ మీనాక్షిని లేపేయడానికి ప్లాన్ చేశారా, ఖచ్చితంగా అదే ఉంటుంది, లేకపోతే ఆ మీనాక్షిని డాడ్ ఎందుకు కాపాడతాడు అని ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక చక్రధర్ తనని కారులో తీసుకెళ్తూ ఉంటే మీనాక్షి అయితే చాలా భయపడుతూ బిక్కుబిక్కుమంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ మీనాక్షి భయపడ్డం చూసి ఏంటి మీనాక్షి ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే ఇక అప్పుడే మీనాక్షి ఏం లేదండి, నన్ను చంపడానికి మీరెక్కడికో తీసుకెళ్తున్నారని అర్థమైంది, అది ఎక్కడ కాని చూస్తున్నాను అని అనగానే ఇక చక్రధర్ మీనాక్షి లేదు మీనాక్షి నేను నిన్ను చంపడానికి తీసుకెళ్ళడం లేదు, నీకు న్యాయం చేయడానికే తీసుకెళ్తున్నాను అని అనగానే మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏంటి మీరు అనేది,
మీ మాటలు ఇంకా నమ్ముతాననుకుంటున్నారా అని అంటూ ఉంటే, నమ్మాలి మీనాక్షి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నేను మారిపోయాను. నీకు నా పిల్లలకి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాను అని అనగానే ఇక మీనాక్షి, ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? మిమ్మల్ని మారమని ఎంతగానో బ్రతిమిలాడాను. నా పిల్లలకి తండ్రిగా ఒప్పుకోమని మీ కాళ్ళ వెళ్ళపడ్డాను. కానీ మీరు కాస్తైనా కనికరం చూపించలేదు. అది కాకుండా నేను బ్రతికుంటే ఎక్కడ మీ పరువు బయటపడుతుందేమోనని నన్ను చంపడానికి కూడా వెనకాలేదు. అలాంటి మీరు నాకు న్యాయం చేస్తారంటే ఎలా నమ్ముతాననుకున్నారు అని మీనాక్షి అంటూ ఉంటే, నమ్మాలి మీనాక్షి, ఎందుకంటే అవని నా కళ్ళు తెరిపించింది అని అంటూ ఉంటాడు. ఇక మీనాక్షి చూస్తూ ఉంటే ఇక చక్రధర్ జరిగిన విషయం మొత్తం కూడా మీనాక్షితో చెప్తూ ఉంటాడు. నేను నిన్ను అవనిని ఎంతగానో బాధ పెట్టాను. మీరు ఇన్ని రోజులు నా వల్ల ఎన్నో బాధలు అనుభవించారు. కానీ అవని మాత్రం అవేవి మనసులో పెట్టుకోకుండా నేను ప్రాణాపాయంలో ఉంటే తన ప్రాణాలకి తెగించి నా ప్రాణాలు కాపాడింది. అప్పుడే అర్థమైంది అవని విషయంలో నేను ఎంత పెద్ద తప్పు చేశానో అని. అందుకే నా ప్రాణాలు కాపాడిన అవనికి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? నేనే తన తండ్రినని తనకి చెప్పుకునే హక్కు కల్పించాలి. అందుకే నిర్ణయం తీసుకున్నాను మీనాక్షి. ఈరోజు నేనే నీ భర్తనని, అవని భరత్ల కన్న తండ్రినని అందరి ముందు నిజం చెప్పబోతున్నాను అని చక్రధర్ చెప్పగానే మీనాక్షి అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. ఏంటండి మీరు అనేది అని అనగానే, అవును మీనాక్షి, నీకే అర్థమవుతుంది, చూస్తూ ఉండు అని ఇక చక్రధర్ అంటూ ఉంటాడు. ఇక మరో పక్క ఉన్నట్టుండి రాజేశ్వరి ఇంటికి వస్తుంది. రాజేశ్వరి ఇంటికి రావడం చూసి పార్వతి, భానుమతి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక పార్వతి రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, ఏంటోదినా ఇంత సడన్గా వచ్చారేంటి అని అంటూ ఉంటే, భానుమతి కూడా, ఏంటమ్మా ఫోన్ కూడా చేయకుండా వచ్చావేంటి అని పలకరిస్తూ ఉంటుంది. రాజేశ్వరి అలాగే చూస్తూ ఉంటే ఇంతలోనే అక్కడికి పల్లవి, అవని, అక్షయ్, కమల్, శ్రీకర్ అందరూ వస్తారు. రాజేశ్వరిని చూసి పల్లవి, మామ్ ఏంటి ఇంత సడన్గా ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, మామ్ ఏంటి మామ్ ఇంత సడన్గా వచ్చావేంటి? కనీసం నా వస్తున్నట్టు నాకొక ఫోన్ కూడా చేయలేదు అని అనగానే, లేదమ్మా మీ నాన్న సడన్గా ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పారు అని అనగానే, అదేంటి డాడ్ నిన్న ఇక్కడికి రమ్మని చెప్పడం ఏంటి అని అనగానే, అవునమ్మా ఏదో ముఖ్యమైన విషయం గురించి అందరి ముందు మాట్లాడాలని మీ నాన్నే ఇక్కడికి రమ్మని చెప్పారు. అందుకే నేను కూడా వెంటనే బయలుదేరి వచ్చాను అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇక పల్లవి, ఇదేంటి డాడ్ మమ్మీని ఇక్కడికి రమ్మని చెప్పి ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే చక్రధర్ మీనాక్షిని కారులో తీసుకొని అక్కడికి వస్తాడు. ఇక చక్రధర్ రావడం చూసి అందరూ బయటికే చూస్తూ ఉంటే చక్రధర్ కారులో నుండి దిగుతాడు. చక్రధర్ కారులో నుండి దిగగానే అప్పుడే మీనాక్షి కూడా కారులో నుండి దిగుతుంది. మీనాక్షి అక్కడికి రావడం చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇన్ని రోజులు కనిపించని మీనాక్షి చక్రధర్ తీసుకురావడం చూసి అవని, అక్షయ్, ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇక పల్లవి, ఇదేంటి డాడ్ దీన్ని తీసుకొని ఇంటికి వస్తున్నారు, దీన్ని చంపేయాలి కదా అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్, మీనాక్షి ఇంట్లోకి రాగానే ఇక అవని అయితే మీనాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మ అని ఎమోషనల్ అయిపోయి మీనాక్షిని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా? నీకోసం ఎక్కడెక్కడో వెతికాము, ఏమైపోయావమ్మా అని అడుగుతూ ఉంటే ఇక పల్లవి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. మీనాక్షి పల్లవి వైపే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి, ఇప్పుడు ఈ మీనాక్షి నేనే తనని కిడ్నాప్ చేశానని చెప్తుందా? అలా చెప్తే అవని, అక్షయ్ నన్ను చంపేస్తారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మీనాక్షి, లేదమ్మా
ఎవరో రవిడి వెధవలు నన్ను ఎత్తుకెళ్ళి ఒకచోట బంధించారు. సమయానికి చక్రధర్ గారే వచ్చి నన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చారు అని అనగానే ఇక అవని, అక్షయ్, పల్లవి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇక అవని అయితే చక్రధర్ వైపే చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి షాక్ అయిపోయి అసలు డాడ్ ఏం చేయాలనుకుంటున్నారు అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి, ఏంటండి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏముందండి అని అనగానే, అవును రాజేశ్వరి, ఇక్కడే ఆ విషయం గురించి మాట్లాడాలి. ఒక నిజాన్ని ఈరోజు అందరికీ తెలిసేలా చేయాలి అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఏంటండి ఆ నిజం అని రాజేశ్వరి అడగగానే, ఇన్ని రోజులు అవని, మీనాక్షి నా వల్ల ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో మాటలు అనుభవించారు. ఈరోజు నుండి వాళ్ళకి అవి ఉండకూడదు అని నిర్ణయించుకున్నాను. నా వల్ల వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. ఈరోజు న్యాయం చేయాలనుకున్నాను అని చక్రధర్ చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి, ఏంటండి, మీ వల్ల ఆ మీనాక్షికి, అవనికి అన్యాయం జరగడం ఏంటి, మీరేం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఇక భానుమతి కూడా, అవునల్లుడు గారు, భర్త ఎవరో చెప్పుకోలేని ఆవిడకి నీ వల్ల అన్యాయం జరగడం ఏంటి అని అంటూ ఉంటే, లేదత్తయ్య, మీనాక్షి భర్త ఎవరో కాదు, నేనే అని అంటాడు. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంతేకాదు, అవని, భరత్లు నాకు మీనాక్షికి పుట్టిన పిల్లలు అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అవని, మీనాక్షి అయితే చక్రధర్ అందరి ముందు నిజం చెప్పడంతో చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు. ఇక పల్లవి, డాడ్ ఏం చేస్తున్నారు మీరు అని అంటూ ఉంటే, అమ్మ పల్లవి, ఇప్పటికైనా నిజం చెప్పకపోతే నేను అసలు మనిషిని కాదు. నా వల్ల నా భార్య, నా పిల్లలు ఎన్నో కష్టాలు, మాటలు అనుభవించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా అని చక్రధర్ అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.